అందరికీ నమస్కారం. శ్రీ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది. తక్కిన ప్రాణులకున్న తెలివితేటలతో పాటు ఉచితానుచిత విచక్షణ మానవునికున్న ప్రత్యేక లక్షణం. తనను తాను తెలుసుకునే జిజ్ఞాస నుండి లోక కళ్యాణం, ధర్మ సంస్థాపనం చేస్తూ మానవుడు మాధవుడుగా మారడం సాధన క్రమం. కారణజన్ములైన మహానుభావులు ఉపాధి నిమిత్తం మానవ జన్మ ఎత్తినా తమ లక్ష్యం నెరవేర్చుకునే వరకు ఏ కొద్ది మందికో తమ అవతార రహస్యాన్ని తెలియజేస్తారు. తమ సాధనకు అవరోధమయ్యే జనానికి అవగతం కారు. వారికి కీర్తి ప్రతిష్టలతో ప్రమేయం లేదు. తమ లక్ష్యం నెరవేరగానే ముందుగా ప్రకటించి అవతారం చాలిస్తారు. ఎందరో మహనీయుల విషయంలో ఇది సర్వసాధారణ విషయం. అలాంటి కారణ జన్ములలో ఒకరు శ్రీ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామిగా ప్రసిద్ధి పొందిన శ్రీ వేణుగోపాల స్వామివారు. కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసకపల్లెలో తుమ్మల వేమయ్య, వెంకట సుబ్బమ్మ అనే దంపతుల సంతానం వెంకటకృష్ణయ్య నాయుడు, రామకృష్ణ నాయుడు, రాజగోపాల నాయుడు, వేణుగోపాల నాయుడు, పద్మయ్య నాయుడు మొదలైన వారి సంతానం. వేణుగోపాల నాయుడు పుట్టిన తేదీ 6/5/1944. ఆయన 7వ తరగతి చదువుతూ ఉండగా వేమయ్య నాయుడు చనిపోవడం చేత ఆ కుటుంబం ఉదయగిరి తాలూకా తూర్పు ఎర్రబల్లెకు తరలి వచ్చింది. అక్కడ వీరికి భూములున్నాయి. చిన్నతనం నుండి సాధు సంతుల సేవలో ఉండడం వల్ల వేణుగోపాల నాయుడుకి చదువు మీద ఆసక్తి తగ్గి ఆధ్యాత్మిక ధోరణి అలవడింది. అయితే భగవద్గీత, వేదాంత గ్రంథాలు చదివితే కలుగని ఇబ్బంది పాఠ్యపుస్తకాలు చదవాలంటే కలిగేది. ఏకాగ్రత కుదరక, కళ్ళు కనపడక కష్టమయ్యేది. మితంగా సాత్విక ఆహారం తీసుకోవడం, పరవిద్యకు సంబంధించిన జిజ్ఞాసతో సన్యాసుల వెంటబడి తిరగడం అలవాటుగా మారింది. ఎర్రబల్లె గ్రామ నివాసి బాల వితంతువు, ఆధ్యాత్మిక జీవి ఎల్లకట్ల లక్ష్మమ్మ వేణుగోపాలయ్యకు ఎన్నో వేదాంత విషయాలను, సాధన మార్గాలను ఉపదేశించింది. ఆయన ఎర్రబల్లె సమీపంలో ఉన్న కొండలలో ధ్యానం చేస్తూ కాలం గడిపేవాడు. ఏకాంత వాతావరణం కోసం హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనుకున్న ప్రయత్నం నెరవేరలేదు. మోక్ష మార్గ నిర్దేశకుడైన గురువును పొందే తపన పెరిగింది. చదువు లేకుండా, తమకు వ్యవసాయంలో సహాయపడకుండా వ్యర్థంగా కాలం గడుపుతున్నాడని సోదరులు వేణుగోపాల స్వామిని మెట్రిక్ పరీక్షకు కట్టిద్దాము అనుకున్నారు. మళ్ళీ పాతపాటే. కళ్ళు కనిపించక పాఠ్యపుస్తకాలు మూలబడ్డాయి. మోక్షకాంక్ష కుదురుగా ఉండనీయలేదు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్న ఏర్పేడు వ్యాస ఆశ్రమం చేరాడు వేణుగోపాలయ్య. అక్కడి గ్రంథాలయంలో ఉన్న వేదాంతం, యోగం, సాధన వంటి విషయాలను గూర్చిన పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాసాశ్రమ విద్యార్థులకు అద్భుతమైన విషయ వివరణంతో ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దాదాపు 1.5 సంవత్సర కాలం గడిచింది. అమోఘమైన వాక్పటిమ, సర్వులను ఆకర్షించే మధుర ధ్వని అంతా తన
తన్మయులై వినేవారు. ఆశ్రమ నిర్వహణాధికారులకు ఈయన బోధ గురుత్వం వహించి ఇలాగే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి తమ కోరిక వెల్లడించారు. ఏ లంపటం లేకుండా అన్వేషణ మార్గంలో సాగిపోదాము అనుకున్న తనకు గురుత్వము, పదవి, ఆశ్రమ విధి నియమాలు, పరువు ప్రతిష్టలు, శిష్యులకు మార్గనిర్దేశనం ఇవన్నీ తనను మళ్ళీ బంధనాలలో పడవేసే సంకెళ్ళు అనుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఎర్రబల్లెకు 12 మైళ్ళ దూరంలో ఉన్న మాలకొండ వేణుగోపాలస్వామిని ఆకర్షించింది. అక్కడ నెలకొన్న దేవుడు లక్ష్మీ నృసింహస్వామి. ఎందరో మహర్షులు తపస్సు చేసి తరించిన పుణ్యస్థలం అది. అక్కడి ప్రత్యేకత ఏమిటంటే శనివారం తప్ప తక్కిన దినాలలో స్వామిని దర్శించకూడదు. మానవులకు శనివార దర్శనం అంటే మహర్షులకు, దేవతలకు తక్కిన వారాలని జనం అభిప్రాయం. ఆ నియమం పాటించకపోతే మృగాలో ప్రకృతి శక్తులు హాని కలిగిస్తాయని జనానికి భయం. రాత్రివేళ నరసంచారం లేని కొండ మీద ఉండాలంటే వేణుగోపాలయ్యకు ధైర్యం చాలలేదు. ఇంట్లో ఉండటానికి మనస్సు లేదు. మాలకొండ వద్ద సత్రంలో ఉండి ఒక్కపూట చప్పిటి అన్నం తింటూ మధ్యాహ్నాలు కొండపైకి వెళ్ళి ధ్యానం చేయసాగాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ పరిస్థితి అంతా సంతృప్తి కలిగించలేదు. అలాంటి సమయంలో చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటకు చెందిన బాలబ్రహ్మస్వామి గురువుగా, మార్గనిర్దేశకుడుగా లభించారు. వేణుగోపాలయ్య ఎన్నో వేదాంత, యోగ సంబంధమైన విషయాలు గురుముఖంగా విన్నాడు. ప్రకృతిని జయించగల శక్తి లభ్యమైంది. భగవన్నామ స్మరణంతో అన్ని అడ్డంకులను ఎదుర్కొనే ఆత్మస్థైర్యంతో మాలకొండకు ఉత్తరాన పార్వతీదేవి మఠం, ఆ పైన ఉన్న శివాలయం, ఆ సమీపంలోని గుహలు తన సాధనకు ఉపయోగించుకున్నాడు. సాధన నిర్విఘ్నంగా కొనసాగింది. కంబాలదిన్నె గ్రామ నివాసి చక్కా కేశవులు అనే అతను మాలకొండ స్వామి దర్శనార్థం వస్తూ ఈ వేణుగోపాల యోగిని దర్శించి పరిచయం పెంచుకున్నాడు. ఆయన సాధన పట్ల ఆకర్షణ కలిగి భక్తుడైనాడు. కొండ గుహలలో సాధనకు ఆటంకాలు కనిపించే క్రిమి కీటకాలను చూసి కేశవులు స్వామివారికి గాద్రేజ్, మంచం, దోమతెర, శాలువ సభక్తికరంగా సమర్పించాడు. ఒకసారి కేశవులు దేవి సాక్షాత్కారం కలిగించండి అని స్వామిని కోరాడు. సరేనని కేశవులను పద్మాసనంలో స్థిరంగా కళ్ళు మూసుకొని కూర్చోమ్మని చెప్పి స్వామి ధ్యానంలో సమాధి స్థితిని పొందాడు. 10 నిమిషాలు గడవక ముందే కేశవులు చిత్రమైన అనుభూతికి లోనయ్యాడు. ఎర్రటి వెల్లువ ముంచివేస్తుంటే ఆ ఉద్ధృతానికి భయపడి కళ్ళు తెరిచి స్వామి స్వామి అని కేకలు పెట్టాడు. కళ్ళ ముందున్న వెలుతురులో ఏమీ కనిపించలేదు. క్రమేణా ఆ దృశ్యం మాయమై పరిసరాలు కనిపించాయి. ఆ అనుభవాన్ని గూర్చి స్వామి ప్రశ్నిస్తే వెలుగును భరించలేకపోయానని సమాధానం చెప్పాడు. కొద్దిపాటి వెలుతురికే భయపడితే సంపూర్ణ దర్శనాన్ని భరించలేవని, తపస్సు, యోగ సాధన అనేవి శరీరానికి, మనస్సుకు స్థిరత్వం కలిగిస్తాయని, అందుకోసం ఎంతో సాధన చేయాలని బోధించాడు. ఆనాటి నుండి వేణుగోపాలస్వామికి కేశవులు ప్రథమ భక్తుడయ్యాడు. 1973లో కంబాలదిన్నె కేశవులు 3వ అమ్మాయి హైమవతి వివాహానికి విజయవాడ వచ్చి
వారి తోడల్లుడు మెంట మస్తాన్రావు ఇంట్లో 15 రోజులు ఉన్నారు. భోజనము, టిఫిన్ సమయం మినహాయించి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. మాలకొండపై స్వామి ఉనికి తెలుసుకొని జనం ఎక్కువగా వస్తే వారికి కనబడకుండా మారుమూల గుహ వెతుక్కొని అక్కడ తపస్సు చేసుకునేవారు. నెలకొకసారి సోదరులు ఆహార పదార్థాలు తెచ్చిపెట్టేవారు. స్వామి 2-3 దినాలకు ఒకసారి బియ్యము, పెసరపప్పు, కొద్దిగా ఉప్పు కలిపి వండుకొని తినేవారు. లేదా భక్తులెవరైనా తెచ్చిపెట్టి పోయిన ఫలం ఏదైనా తినేవారు. స్వామి శరీరం కృశించి తలపై జడలు పెరిగి దేహాభిమానం తొలగిపోయి దిగంబర యోగిగా అపర శివునిలాగా దివ్య తేజస్సుతో ప్రకాశించారు. మోక్షార్థమై స్వామి సాగించిన ఈ తపోదీక్షకు అమ్మవారు సాక్షాత్కరించి కర్మశేషం తీరడానికి ఇంకా కొంతకాలం తపస్సు చేయమని, అనువైన ప్రదేశం లభ్యమవుతుందని ఆదేశించింది. స్వామివారి దిగంబరత్వాన్ని పలువురు పలు విధాలుగా అనుకున్నా అవధూతగా గుర్తించిన వేలాది జనం భక్తులై తమ కష్టాలు విన్నవించుకోవడానికి రాసాగారు. శనివారం లక్ష్మీ నృసింహస్వామి దర్శనంతో పాటు అవధూత దర్శనం కోసం జనులు ఎప్పుడు పడితే అప్పుడు వేచి ఉండటం ప్రారంభించారు. తపస్సుకు భంగం కలిగే వాతావరణం, ఈ ఆర్భాటం స్వామికి నచ్చలేదు. చక్కా కేశవులు వచ్చి నాగార్జున సాగరం లేదా విజయవాడలో స్థలం కొని మందిర నిర్మాణం చేస్తామంటే బాహ్యాడంబరం భయానికి స్వామి వద్దన్నాడు. తాను కోరుకునే స్థలం ఆ జగన్మాతే చూపిస్తుంది అనుకున్నారు స్వామి. 2 వాగులకు మధ్యగా పడమట వలపటమిట్ట, ఈశాన్యం పల్లంగా ఉండే ఎర్రనేల అయితే బాగుంటుందని తోచింది. మరి ఈ స్థలం ఎక్కడుంది, ఎవరికి చెందింది, స్వామివారికి ఎట్లా లభిస్తుంది? సంకల్ప బలం గల స్వామి కోరిక నెరవేరడానికి కావలసిన పరిస్థితులు వాటంతట అవే సమకూరాయి. స్వామి మెచ్చిన, స్వామి కోరిక తీర్చగల సామర్థ్యం ఉన్న పవని శ్రీధర్రావు, పవని ప్రభావతి దంపతులు మొగిలిచెర్ల గ్రామవాసులు, అవధూతకు ఆశ్రయమిచ్చిన తల్లిదండ్రులు. ఈ దంపతులకు స్వామివారితో పరిచయమే చిత్రంగా జరిగింది. మాలకొండకు 4 మైళ్ళ దూరంలో ఉన్నది మొగిలిచెర్ల గ్రామం. పవని శ్రీధర్రావు దంపతులు దాదాపు 30 ఏండ్లుగా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తున్నారు. ఆ రోజులలో కొండపైకి రోడ్డు లేదు. బండ్ల బాటలో అరణ్యంలో మనుషులు తోడు లేకుండా వెళ్ళేవారు కాదు. కొండపైకి రోడ్డు వేయించే ప్రయత్నంలో శ్రీధర్రావు గారు సర్వేక్షణ చేస్తూ ఈ అవధూతను చూశారు. అది 1973వ సంవత్సరం. ఈయన నిజంగా తపస్వియా లేక దొంగ సాధువా అని ఆరా తీశారు. పార్వతీదేవి మఠం పూజారి వృద్ధు యాదవుడు గంగయ్య ద్వారా వివరాలు తెలుసుకొని ఆయన మహానుభావుడే అని నిర్ణయానికి వచ్చారు. స్వామి అప్పుడు మౌన దీక్షలో ఉండటం వల్ల తరచూ తనను దర్శించే శ్రీధర్రావు గారికి కాగితంపై వ్రాసి చూపించేవారు. అప్పుడే తనకు కావలసిన భూమి, మందిరం వివరాలు వ్రాశారు. తాము సేకరించిన వివరాలను శ్రీధర్రావు గారు భార్యకు చెప్పి దర్శనానికి రమ్మని అడిగారు. ఇల్లు, సంసారం, వచ్చిపోయే జనాన్ని ఆదరించడం, తనకు తోచిన భక్తి మార్గాన్ని అనుసరించే ఆ అమ్మకు మొదట నమ్మకం కలగలేదు. ఈ ప్రపంచంలో ఎందరో ఎన్నో రూపాలతో బ్రతుకుతున్నారు. ఏది పుత్తడియో ఏది ఇత్తడియో తెలియని స్థితి. మనకెందుకులే అని నిర్లిప్తంగా ఊరుకున్నది ఆమె. కానీ మాతృప్రేమ ప్రవాహం ఎప్పుడు పిల్లలనే పల్లానికి జారటం సహజం. 1974 సంక్రాంతి పండుగ భోగినాడు
స్వామి మౌనవ్రతం పూర్తవుతుంది కనుక దర్శనం చేసుకొద్దామని శ్రీధర్రావు గారి మాట కాదనలేక ఆమె బయలుదేరింది. ప్రథమ దర్శనంలోనే స్వామి పట్ల సద్భావం కలగడమే కాదు, నాయనా అని పిలిచి అవధూతకు మాతృస్థానంలో స్థిరపడింది. ఆమెకు స్వామివారితో పరిచయం అయిన తరువాత కలిగిన అనుభవాలు అద్భుతమైనవి. ఆమెకు స్వామి మంత్రోపదేశం చేశారు. ప్రథమ దర్శనానికి ఆమె పార్వతీదేవి మఠం వద్దకు పోగానే తేజోమయమైన వర్చస్సు, దండ కమండలాలు, జటాజూటంతో స్వామి ఎదురుగా వచ్చి చిరునవ్వుతో ఆ పుణ్య దంపతులను పలకరించారు. ప్రభావతమ్మ, నాయన అని సంబోధించడం పుత్రవాత్సల్యంతో కనుక తమకు నమస్కరించవద్దు అన్నారు స్వామి. మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో వివరించుకుందాం.